హలో ఫ్రెండ్స్, ఊరి చివరిలో ఉన్న బంగ్లాకి కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అయినా ఆ ఇల్లు చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఆ ఇంటిని క్లీన్ చేసి అన్ని సామాన్లన్నీ సర్దేసి హ్యాపీగా ఉన్నారు. ఆ ఫ్యామిలీకి ఆ ఇల్లు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీలో ఒక భార్య, భర్త, 2 పిల్లలు మాత్రమే. ఎంతో హ్యాపీగా జరిగింది. ఆ రోజు రాత్రి పడుకున్నారు అంతే. ఆ 2 పిల్లలు పడుకున్న ప్లేస్లో ఆ బెడ్కు ఎవరో ఒక వాకిలి తెరిచి చూస్తున్నట్టు కనిపించింది. ఎవరని చూస్తే అక్కడ ఒక ఆకారం కనపడి ఆ పిల్లవాడు గట్టిగా అరిచేశాడు. అరుపుకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏమైందని అడిగితే అక్కడ ఎవరో చూస్తున్నట్టున్నారంటే సరేలే అని చెప్పి ఏదో ఒక పీడకల కన్నావు, సరేలే పడుకో అని చెప్పి పడుకున్నారు. ఆ భర్త బాత్రూమ్కి వెళ్ళాలని లేచి బాత్రూమ్ వెళ్తుండగా ఎవరో వెనకల నుంచి తనని గమనిస్తూ ఎవరో వెనకలే వస్తుంటే వెనక్కి తిరిగాడు. సడన్గా చూసి భయపడి ఏదో ఆకారాన్ని చూసి భయంకరంగా ఉంది, పరిగెత్తి తన భార్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏదో ఉందంటే ఏం లేదు పడుకొని కొత్త ఇల్లు కదా అంటే సరేలే పడుకున్నారు. ఆ పిల్లలు పొద్దున్నే లేచి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు. పిల్లవాడు దాక్కోవాలని మూసి ఉన్న స్టోర్ రూమ్లో అంతా చీకటి, ఎక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ పిల్లవాడు ఒక ఆకారాన్ని చూసి భయపడాడు అంతే. ఆ తర్వాత ఆ పిల్లవాడు కనిపించలేదు. తన తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్కి వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకొని వెళ్ళారు. ఆ రోజు రాత్రే బిల్డింగ్ వెనకాల ఉన్న ఒక బావిలో శవం దొరికింది. ఆ పోలీసు వాళ్ళు ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీస్ కూడా అదే బావిలో శవమే పడి ఉన్నాడు. ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కాక వచ్చి ఫాదర్ని పిలుచుకొని వచ్చారు. అంతా చూసి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు.